హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ మన సొసైటీలోని చాలా వరకు ట్రెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అసలు దేన్ని వైరల్ చేయాలి, దేన్ని వైరల్ చేయకూడదు, దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోకూడదు. సో ఇలాంటివి జనాలు మర్చిపోతున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పర్వాలేదు మనం తీసుకుందాంలే అన్నట్టు తీసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ అయితే ఇదే తరహాలో ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వేదిక న్యూట్రిషన్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. ఎస్ మ్యామ్. ఎందుకంటే స్టార్టింగ్ నేను అన్నట్టు సొసైటీలోని మన ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ అవ్వట్లేదు, ఓకే యూజ్ అయ్యేది అయ్యిందంటే అది అందరూ తీసుకుంటారు. బట్ ఈ మధ్య అసలు వైరల్ అవుతున్నా కూడా ఇందులో ఏముందిరా వైరల్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటాయి. అండ్ ఈ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఓకే ఆడపిల్ల పుట్టిందంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఇద్దరు ఆడపిల్లలు ఉండేసరికి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు, వారసులు లేరు, వంశాన్ని గ్రో చేసే వాళ్ళు లేరు అని చెప్పి. కాకపోతే ఫ్యామిలీలో ఉంది ఓకే, బట్ ఒక సెలబ్రిటీ నుంచి కొంతమంది ఆదర్శంగా తీసుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ రావడం అన్నది ఇవాళ తీసుకోలేకపోతున్నారు. ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు. అండ్ దీన్ని అక్కడ వరకు ఆపితే ఓకే, పొలిటికల్ గా కూడా దాన్ని ముడిపెట్టడం, పొలిటికల్ గా తీసుకెళ్లడం. సో మొత్తానికి చిరంజీవి గారు అన్న మాటల్లో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు? ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే ఆడపిల్లల్ని ఏమాత్రం కొంచెం చిన్నబుచ్చి చూపించినా అందరికీ మనసు కష్టం అనిపిస్తుంది, ఎనీ విమెన్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ ఇంకా సెలబ్రిటీ స్టేటస్లో ఉండి మనమందరము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన చిరంజీవి గారు చాలా విషయాల్లో ఆయన హార్డ్ వర్క్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన లైఫ్ జర్నీ ఇట్స్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. అట్లాంటి బికాజ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. బట్ అట్లాంటి ఇన్స్పిరేషనల్ వ్యక్తి అలాంటివి కామెంట్ అంటే అది ఏం ఉద్దేశించి అన్నారో, బట్ ఆ ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట. ఎందుకు అంటే మన ఫ్యామిలీస్లో ఆ కల్చర్ అలా ఉండిపోయింది. ఆడపిల్లలతో పాటు మగపిల్లలే ఫస్ట్ మగపిల్లోడే పుట్టాలి, ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇమీడియట్గా ఒక ఇద్దరు అబ్బాయిలు ఉండాలి. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో అంటే 8-10 మంది అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా ఒక అబ్బాయి పుట్టాలన్న ఆశతోటి ఒక 12-15 మందిని ఆడపిల్లలు కన్నా పేరెంట్స్ కూడా ఒక జనరేషన్లో ఉన్నారు. అలాగా రాను జనరేషన్ మారిపోయి సరే ఎవరో ఒకలో ఇద్దరు అమ్మాయో అబ్బాయి ఎవరన్నా ఓకే అని దాంతో అడ్జస్ట్ అయిపోతున్నా. కానీ ఎక్కడో ఒక మూల ఐ థింక్ ఒక స్టేజ్ ఎస్పెషలీ కొన్ని ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసినప్పుడు ఇట్లాంటివి మనసులో ఉన్న ఆ మాట బయటకు వచ్చేసిందేమో అంతే. నన్ను అడిగితే అంటే ఎవరైనా లెగసీని ముందుకు తీసుకెళ్ళొచ్చు, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మన లెగసీని దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మేబీ మీ ఇంటి పేరు వాళ్ళకు ఉండదు అంతే, కాకపోతే మీ లెగసీని కానివ్వండి, మీరేమేమి అనుకుంటున్నారో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. కానీ అంటే కీపింగ్ దిస్ టాపిక్ అసైడ్, మామూలుగా చాలా మందికి అలా ఉంటుంది, అబ్బాయి ఉంటేనే మనకి చాలా గ్రాండ్ లైఫ్ ఉంటుంది, అండ్ అబ్బాయి ఉంటేనే మనకి పుణ్యం పురుషార్థం, ఇలాంటి అన్నీ చాలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇప్పుడు మేము ఇద్దరం ఆడపిల్లలమే, ఓకే, మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఒకటి నేను చాలామందిని మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులను చూస్తే పేరెంట్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలే పేరెంట్స్ని చూసుకుంటున్నారు చాలా ప్లేసెస్లో. అవును, ఓకే, ఇంకా ప్రేమ అభిమానంతో చూసుకుంటున్నారు, చాలా అఫెక్షనేట్గా పేరెంట్స్ని తెచ్చి ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని కేర్ టేకర్స్ని పెడుతున్నారు. మగపిల్లలు జస్ట్ ఇగ్నోర్ అంతే. చాలా కేసెస్లో 1-2 కాదు, నాకు తెలిసిన వందల కేసెస్లో తల్లిని ఇగ్నోర్ చేసే మగపిల్లలు ఇంతమంది ఉన్నారు. వెరీ క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఆడపిల్లలు అంటే శక్తి స్వరూపాలే. మామూలుగా ఉమెన్స్ డే వస్తే పెద్ద అందరిని పొగిడేసి ఆడది ఆదిశక్తి పరాశక్తి శక్తి అన్నీ అనేసి మనం ఆడపిల్లలు ఇంట్లో ఎక్కువ మంది అయిపోయేటప్పటికి బాధపడతా అంటే కొంచెం కష్టం అనిపించే విషయం ఇది మాత్రం డెఫినెట్గా. సో ప్లీజ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ విమెన్ ద వే దే ఆర్. ఓకే, అండ్ ఇంకొకటి ఓకే ఆయన లేడీస్ హాస్టల్లో ఉంటుంది, ఇంట్లో ఆడపిల్లలందరూ ఉండేసరికి అది అంటే ఇప్పుడు జనరేషన్ మారుతున్నా సరే ఇంత టెక్నాలజీ వచ్చేసింది, వీఆర్ ఇన్ 2025.
ఆడపిల్లలు వర్కింగ్ చేస్తూ ఉన్నారు, మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఇంకా ఒక స్థాయిలో ఉన్నారు. బట్ అయినా ఆ మైండ్ సెట్ అన్నది ఇంకా అక్కడే ఆగిపోయింది, అంటే టేక్ టైం, పాత దగ్గర ఆగిపోయింది. అంతే అంతే కదా, ఒక జనరేషన్ మేబీ నెక్స్ట్ జనరేషన్ నుంచి మారుతుందేమో. బట్ ఎక్కడైనా చూడు, ఎవరికైనా చూడు, ఇప్పుడు కొన్ని కేసెస్ వింటుంటే బాధ అనిపిస్తుంది. అమ్మాయిని ఆడపిల్లలే పుడుతున్నారని డైవర్స్లు ఇచ్చేసిన కేసెస్ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు లేవని కాదు, ఎంతమంది ఆడపిల్లల్ని గంటాం అని తిట్టే వాళ్ళు ఉన్నారు. సో బట్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంచెము బికాస్ దే డోంట్ నీడ్ అంత స్టేట్మెంట్స్ చేయక్కర్లేదు. కాకపోతే పాపం ఆ ఫ్లోలో వచ్చేసింది. ఒక ఆశ ఉంటుంది. లెగసీని ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో ఉంటే ముచ్చటగా ఉంటుంది, అందరికీ అనిపిస్తుంది. ఒక అమ్మాయి అన్నదమ్ములు, అమ్మాయికి అన్నయ్య ఉండాలి, అమ్మాయికి ఒక తమ్ముడు ఉండాలి, ఇట్లా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇట్లా ఒక ఫ్యామిలీలో ఇంతమంది ఉండాలనుకోవడం డిఫరెంట్ థింగ్. లెగసీల పరంగా మాట్లాడడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. ఓకే, ఇది అక్కడ వరకు ఆగలేదు, పొలిటికల్ పరంగా వెళ్ళిపోయి ఇంకా మామూలుగా దుమారం లేవట్లా. సో దీనికి సంబంధించి మెగాస్టార్ గారు డెఫినెట్ గా సారీ చెప్పాలి. అమ్మాయిని ఉద్దేశించి అలా ఎలా అంటారు? మీ ఫ్యామిలీలోనే లేడీస్ పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఉపాసన గారు ఉన్నారు, శ్రీజ ఉన్నారు, వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటున్నారు, అంతా పైకి వచ్చారు, మీరు ఎలా అంటారు? మాకు సారీ చెప్పాలి అని చెప్పి కూడా డిమాండింగ్. అసలు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ సారీలు చెప్పే విషయం నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు రీసెంట్గా ఒక రణ్వీర్ అలహాబాదీ సారీలు చెప్తూనే ఉన్నాడు అతను. ఓకే, ఏదో ఒక చాలా ఫిల్దీ కామెంట్, ఫిల్దీ షో ఏదో చేసేసాడు, అయిపోయింది. దానికి సారీ డిమాండ్ చేశాక సారీ చెప్పేస్తారు. సారీ చెప్పేశాక అక్కడికి ఆ ఇష్యూని క్లోజ్ చేయరు. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే కావాలని దాన్ని పెద్దగా చేసేయడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. ఓకే, బై మిస్టేక్ ఒక మాట అనేస్తూ ఉంటాం, ఒకటేదో తెలిసి తెలవక. మొన్న ఎవరో శివుడిని ఆ మనిషి అన్నందుకు దాని మీద పెద్ద ఇష్యూ చేశారు. శివుడిని భగవంతుడు అని ఏదో ఫ్లోలో మాటల్లో ఒకటి దొల్లేస్తుంది, అట్లా పొరపాటు అయిపోతూ ఉంటుంది. దాని కరెక్షన్ ఓకే, ఒక సారీ అయిపోతుంది. సారీ చెప్పేసిన తర్వాత ఎవరికి ఇప్పుడు దాని తర్వాత దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వకుండా దాన్ని పదే దాన్ని ట్రోల్ చేసి, దాన్ని పెద్దది చేసి, దానికి ఇంకొకటి ఏదో యాడ్ చేసి, అక్కడికి డెఫినెట్గా చిరంజీవి గారు ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్. ఒకవేళ సారీ నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానని ఒక మాట అనేస్తారు ఆయన, ఏదో ఒక ఫారంలో చెప్పేస్తారు. బట్ దాన్ని మనం వదలంగా, పొలిటికల్గా దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం, ఎందుకంటే అది ఇట్స్ అ పొలిటికల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, సో ఆయన సారీ చెప్పినా సరే వదలరంటారు? వదలరు, అది కొన్ని రోజులు నడుస్తూనే ఉంటుంది. ఇంకొక టాపిక్ వచ్చేదాకా అది అలాగా నడుస్తూనే ఉంటుంది అనమాట. కాకపోతే నిజంగా ఎవరైనా సారీ డిమాండ్ చేశాక, ఒక సారీ చెప్పేశాక ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ దట్ ఇష్యూ. ఇప్పుడు రీసెంట్గా అయిన చాలా ఇష్యూస్, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఎవరైతే మన షో కండక్ట్ చేస్తాడో బీర్ బైసెప్స్, రణ్వీర్ అలహాబాదీ అబ్బాయి కూడా పాపం ఎన్ని సారీలు చెప్పినా ఎవరు వదలట్లేదు. ఇక మనకి ఇంకా సంబంధం లేదు, చెప్పే సారీలు ఎవరు వినట్లేదు అక్కడ. బట్ తన మీద చేసే కామెంట్లు వేస్తూనే ఉన్నారు. అండ్ సేమ్ థింగ్ ఇట్లాంటి ఇష్యూస్లో కూడా పెద్ద ఇప్పుడు ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో ఎవరో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీడియా కానీ పబ్లిక్ కానీ ఒక మాట మాట్లాడిన మాటలు కూడా అట్లనే చేశారు కదా, ఎవరు ఎప్పుడు తప్పు మాట్లాడతారా అన్నదే మనము దాన్ని పట్టుకొని కూర్చుంటున్నాం. అది కూడా ఒక ప్రాబ్లమే ఇప్పుడు. ఓకే, జనరల్గా ఒక మనవడు ఉంటే బాగుంటుంది అనడము మేబీ ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు కూడా, మనకు తెలీదు. కాకపోతే ఒక వర్డ్ మా లెగసీ, ఉమెన్స్ హాస్టల్, 2 వర్డ్స్ తప్పిస్తే మిగతాదంతా ఐ థింక్ హీ స్పీక్స్ వెరీ చాలా మోటివేషనల్గా మాట్లాడుతూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు చిరంజీవి గారిని, ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తే కనుక ఆయనలో బోల్డ్ అంత మార్పు. ఒకప్పుడు ఆయనను కలవాలంటే సో దట్స్ అ బిగ్ డీల్ అనమాట. కాకపోతే హీఈస్ అవైలబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ నౌ. మనం కలవాలి అనుకోగానే ఆయనకి ఎవరైనా మంచి చేస్తున్నారన్నా కానీ, ఎవరైనా మంచి పనులు చేస్తున్నారన్నా, ఆయన వెళ్ళి కలవాలి అని అనిపించిన వాళ్ళందరినీ పిలిచి మీట్ అవుతా ఉన్నారు. సో హీఈస్ వెరీ అప్రోచబుల్ నవ్ డేస్. మేబీ ఒక్కొక్కసారి మన గ్రహాలు బాగోపోతే ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ దాట్. కానీ ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అయిపోయింది మేడం. సోషల్ మీడియా ఎంతలాగా అయిపోయిందంటే జస్ట్ చిన్నది ఏదొచ్చినా సరే ట్రోల్ చేసేస్తున్నారు. అంటే అవతల వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్స్ ఏంటి అన్నది ఆలోచించట్లేదు. మొన్న కుంభమేళలో అమ్మాయిని కావచ్చు, ప్రతి ఒక్కరిని అసలు ఓకే మనం మంచి విషయాల్ని ట్రోల్ చేసాం అనుకోండి, ఈవెన్ ఫుడ్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు,
వీటి గురించి ట్రోల్ చేశారు అనుకోండి, అది రీచ్ ఉంటే Reach జనాలు అవుతుంది. కానీ అలాంటివి ఏదో వద్దు ఒకటి కదా తీసుకుంటారు. మనకి వ్యూస్ అవన్నీ ఎట్లాంటివి వెళ్తాయంటే, ఇప్పుడు నేను చూస్తుంటే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను, ఎంత మంచి టాపిక్, ఒక బ్యూటిఫుల్ మనకి ఆరోగ్యానికి సంబంధించింది కానీ మన లైఫ్కి సంబంధించింది కానీ ఏదన్నా వేస్తే జస్ట్ హార్డ్లీ అసలు ఏమి ఉండవు, వ్యూవర్షిప్ ఉండదు. బట్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఎవరో 4వ పెళ్లి చేసుకున్నారో, ఎవరో ఒక లేడీని నరికేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసేసి అదైతే ఫుల్ వైరల్ అయిపోయింది. మనకి అదేంటంటే అవి వింటూ ఉంటే అలాంటివి కావాలి జనాలకి కూడా చాలా మందికి, కాబట్టి అలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు చాలా మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ ఎన్నో ప్లేసెస్లో ఇచ్చారు, బట్ అవి ఏమీ హైలైట్ కావు చాలా ప్లేసెస్లో. ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సేమ్ థింగ్, ఏ హీరో ఏ హీరోయిన్ అన్నా మంచి మాటలు ఎప్పుడు ముందుకెళ్ళవు. సో ఇట్లాంటివి ఏదైనా ఒక చిన్న తప్పు చేశారు అనుకోండి, పుష్ప ఇష్యూలో అలాగే అయింది. సో దేర్ సో మెనీ థింగ్స్. ఓకే, సో జనాలకి అది జనాలకు అదే కావాలి అంతే. అందులో మనం బాగుపడేది ఏమి ఉండదు, మనకు వచ్చేది ఏమి ఉండదు, పోయేది ఏమి ఉండదు. కానీ స్టిల్ వీ వాంట్ టు, అంటే మనమే దాన్ని ప్రమోట్ చేస్తున్నాం ఎక్కువగా. అది అక్కడికి స్టాప్ చేయకుండా వీ స్టిల్ ప్రమోట్ సచ్ కల్చర్. అంతే, కల్చర్లోనే మొత్తం తేడా రావాలి, అంతే డిఫరెన్స్ రావాలి. ఓకే, సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళాలన్నా అటు సెలబ్రిటీలు కూడా భయపడతా ఉన్నారు. సరే వెళ్ళొద్దు ఇంకా మాట్లాడ, ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. వద్దు అసలు, వాళ్ళు పిలవద్దు, మనం వెళ్ళవద్దు. రారు కూడా చాలా మంది. ఏం మాట్లాడితే ఎక్కడ ఎవరు ఏం ట్రోల్ చేస్తారు, ఏ కెమెరాలో ఏది క్యాప్చర్ అవుతుందో, ఏ యాక్షన్ క్యాప్చర్ అవుతుందో, వాళ్ళ చీర ఇలా చదురుకున్నా తప్పే, జుట్టు ఇలా అనుకున్నా తప్పే, ఇట్లా అంటే ఎక్కడికి వెళ్తారు, ఎవరు వెళ్ళలేదు ఇంకా అక్కడికి. అదే నేను చూస్తా ఉంటే, అంటే నాకు కూడా ఇలాంటి చూస్తుంటే అరే నార్మల్గా అనుకున్నవే కదా, సర్లే ఇక మరి జనాలతో పాటు ఇప్పుడు నేను అది తప్పనంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అది ఒప్పన్నా సరే యాక్సెప్ట్ చేయరు, అంతే ఏమి చేయరు, అంతే లెట్ ఇట్ గో. ఒక 6 months అయిపోయాక అది దాని మట్టుకు అదే చల్లారిపోతుంది అనమాట. ఒక చాలా చాలా వైరల్ అయిపోయి ఇంకేదో అయిపోయి దాని మీద మీమ్స్ చేసేసి దాని మీద అవన్నీ చేశాక ఫైనల్గా ఎప్పుడో ఇంకొక కొత్త ఇష్యూస్ వచ్చాక దీన్ని సబ్సైడ్ చేస్తారు. సో అప్పటిదాకా విల్ వెయిట్ అండ్ వాచ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. For more videos like this, subscribe Big TV channel.